10 lakhs donation. 5258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్ ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. 5258.68 కోట్లతో 5258.68 కోట్లతో టీటీడీ 25-26 బడ్జెట్ బోర్డు ఆమోదం తెలిపింది. మీకు ఇది ఇంకా ఏమైనా డీటెయిల్ కావాలంటే మనకి సిపిఆర్ఓ మీకు మెయిల్ ద్వారా కానీ ఇంకా చేస్తారు. ఇక ఏదైనా నేను మర్చిపోయింటే దాన్ని ఫుల్ఫిల్ చేయాల్సిందిగా నేను ఈవో గారిని కోరుతున్నాను. ఏదైనా కింద శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఏదైతే వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళకి కూడా ఒక 1 crore రూపీస్ కానీ కావాలని అడిగారు. అది కూడా ఈరోజు శాంక్షన్ చేయటం జరిగింది. ఇకపోతే ఈరోజు బోర్డు మీటింగ్లో కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. నేను దాంట్లో కొన్ని ముఖ్యాంశాలు చెప్తాను. డీటెయిల్గా కావాలంటే సిపిఆర్ గారు కానీ లేదా టీటీడీ స్టాఫ్ కానీ ఇస్తారు. మొట్టమొదటిసారిగా ఈ గరిమెల్ల బాలకృష్ణ ప్రసాద్ టీటీడీ ఆస్థాన విద్వాంసులు మృతికి సంతాపం చేయటం జరిగింది. అదేవిధంగా ఈ నెల 21వ తారీఖు నాడు ముఖ్యమంత్రి గారు కొన్ని నిర్ణయాలు ప్రకటించారు. వాటన్నిటికి కూడా ఈరోజు టీటీడీ ఆమోదం తెలిపింది. అందులో ముంతాజ్ హోటల్ అయితే ఉంది. అదేవిధంగా హోటల్ నిర్మాణం కోసం ముందుకొచ్చిన ఓబ్రాయ్ హోటల్, దీనికి టీటీడీ భూమిని కేటాయించి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి 35.25 ఎకరాలు టీటీడీ తీసుకుంటుంది. అదేవిధంగా ఇంకొక 15 ఎకరాలు కూడా అక్కడ టీటీడీ భూమి ఉంది, టూరిజం వాళ్ళది. ఆ టూరిజం భూమిని కూడా మనం మొత్తం తీసేసుకొని మొత్తం 50 ఎకరాలు అవుతుంది. ఆ 50 ఎకరాలకు బదులుగా టీటీడీ స్థలం వాళ్ళకు ఇచ్చి మనం ఈ స్థలాన్ని తీసుకోవాలని. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, జూ పార్కు నుంచి కపిలేశ్వర్ తీర్థం వరకు కొండకు ఆనుకున్న ఏదైతే స్థలం ఉందో దాంట్లో ఎటువంటి నిర్మాణాలు జరగకూడదని సీఎం గారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. దానికి అనుగుణంగానే 50 ఎకరాలు మనం తీసుకొని టీటీడీ ఏదైనా కావాలంటే నిర్మాణం చేసుకోవచ్చు, కానీ అక్కడ మాత్రం ప్రైవేటు వ్యక్తులకి ఎవరికి ఇవ్వకూడదని చెప్పేసి తీర్మానం చేయడం జరిగింది. అట్లాగే ముందు టీటీడీకి ఆనుకుని ఉన్నటువంటి భూములను కూడా ఎలాంటి నిర్మాణాలు జరగకూడదని చెప్పేసి తీసుకున్నాము. శ్రీవారికి మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆలయ నిర్మాణాలు చేపట్టాలని, దానికి ఒక కొత్త ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఈ శ్రీవాణి ఫండ్స్ని కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేసి భక్తుల నుంచి కూడా కొంచెం విరాళాలు తీసుకొని దాన్ని ఒక ట్రస్ట్గా ఏర్పాటు చేసి ఈ కొన్ని ఊర్లలో ఏదైతే టెంపుల్స్ ఉన్నాయో సగంలో ఆగిపోయి ఉన్నాయి, ఇంకా కొత్త టెంపుల్స్ కావాలని చాలామంది ప్రపోజల్స్ ఇచ్చారు. వాటన్నిటికి కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఆలయాలు నిర్మించడం జరుగుతుంది. ప్రజలు సొంత ఆస్తి కంటే తిరుమలని కాపాడాలని, ఆస్తులను కాపాడాలని వెంకటేశ్వర స్వామికి చాలా ఆస్తులు ఉన్నాయి. అవన్నీ అన్యాకృతం కాకుండా దానికి ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసి వాళ్ళని పర్యటించి అది స్వామివారికి చెందేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం జరిగింది. అవన్నీ కూడా సద్వినియోగం తీసుకొని రావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అదేవిధంగా ఈ భూముల గురించి న్యాయస్థానాల్లో చాలా కేసులు ఉన్నాయి.
ఆ న్యాయస్థానాల్లో పెండింగ్లో ఉన్న కేసులు కూడా త్వరితగతిన అవన్నీ సాల్వ్ చేసి ఆ భూములన్నీ కూడా మనం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని చెప్పేసి వారు కోరారు. శ్రీవారి పవిత్రమైనటువంటి భూమిలో ఒక అంగుళం కూడా అన్యాకృతం కాకూడదు అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీలో నిధులు ఎవరైతే నిర్వర్తిస్తున్నారో వాళ్ళందరూ హిందువులై ఉండాలి. అందులో మనం మొట్టమొదటి బోర్డులోనే నిర్ణయం తీసుకున్నాం. దానికి ప్రభుత్వం కూడా ఆమోదం తెలిపింది. ఈరోజు బోర్డులో కూడా మేము పెట్టి మరొకసారి దాన్ని తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా అన్ని రాష్ట్ర రాజధానుల్లో వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని నేను టీటీడీ ద్వారా అన్ని రాష్ట్ర ముఖ్యమంత్రులకి నేను ఉత్తరం రాయడం జరిగింది. కొంతమంది రియాక్ట్ అయ్యారు, ఇంకా కొంతమంది రియాక్ట్ కావాల్సి ఉంది. ముఖ్యమంత్రి గారు అన్నారు, ఎవరైతే రియాక్ట్ కావాలేదో వాళ్ళ ఇది లిస్ట్ ఇస్తే నేను కూడా ఉత్తరం రాసి వాళ్ళతో నేను మాట్లాడుతా అన్నారు. ఇది 1.5 ఇయర్లో ఒక కొలిక్కి తీసుకొచ్చి కొన్ని ఆలయాలను నిర్మించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం గట్టిగా ఉంది. అట్లాగే ఈ కమిటీ కూడా దానికి బోర్డు కూడా కట్టుబడి ఉంది. ఇకపోతే రాష్ట్రంలో చిన్న చిన్న పట్టణాలు, గ్రామాలు, దళితవాడల్లో ఆర్థిక స్తోమతం లేక నిర్మాణాలు కొన్ని ఆగిపోయాయి. వాటన్నిటికి కూడా కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చెప్పేసి, భక్తులకు అందుబాటులో తేవాలని చెప్పేసి కూడా తీర్మానం చేయటం జరిగింది. ఈ ప్రక్రియకు టీటీడీ అధిక ప్రాధాన్యత ఇస్తూ నిరంతరాయంగా ఎక్కడా రాజీ పడకుండా దేవాలయాల్ని పునర్నిర్మించాలని కోరుతున్నాం. ఇదే విధంగా ఇటీవల అమరావతిలో శ్రీవారి కళ్యాణం చాలా అద్భుతంగా టీటీడీ అధికారులు అయితే ఏమైంది, బోర్డు సభ్యులు అయితే మిగిలిన వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు కానీ ఎవరైనా కానీ అందరూ సహకరించారు. చాలా బ్రహ్మాండంగా నిర్వర్తించాం. దానికి ముఖ్యమంత్రి గారు అభినందనలు తెలిపారు. అది కూడా మన బోర్డులో ఇవాళ తీర్మానం జరిగింది. ఆయనకి ధన్యవాదాలు చెప్తూ ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి బోర్డు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈ కొన్ని నిర్ణయాలు అయితే మేము తీసుకున్నాం. కొన్ని శ్రీనివాస సేవా సమితి అనేది వాళ్ళు ఒక సప్లయర్ ఉన్నాడు. ఈ కొన్ని ప్రొవిజన్స్ ఆయన సప్లై చేస్తాడు. ఆర్గానిక్ అని చెప్పేసి సప్లై చేస్తామని చెప్పేసి నాసిరకం చేస్తూ ఉంటే మన అధికారులు పట్టుకొని మన బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది. వారికి 25,500 సుమారు టికెట్ కూపన్స్ ఇచ్చారు ఈ దర్శనాలు. సో అవి కూడా మనం బోర్డులో నిర్ణయం తీసుకొని రద్దు చేయడం జరిగింది. ఇకపోతే ఈ పోర్టులో పనిచేసినటువంటి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆరోగ్యపరంగా కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళకి 43,000 రూపాయలు జీతం ఇస్తే అందులో 4,800 GST కట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, మాకు అది కట్ కాకుండా చూడండి అని చెప్పి అది కూడా బోర్డులో పెట్టేసి వాళ్ళకి నష్టం కలగకుండా 43,000 చేతికి వచ్చేటట్టుగా చేయాలని చెప్పేసి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా కొన్ని కొత్త టెంపుల్స్ నిర్మించాలని చెప్పేసి అనుకున్నాం. అదేవిధంగా అది తిరుపతిలో గంగమ్మ టెంపుల్, తలకోన, బుగ్గ కర్నూలు డిస్టిక్, అదేవిధంగా ఉపమాక టెంపుల్ అనకాపల్లి, సికింద్రాబాద్లో ఒక చిన్న శ్రీగిరి టెంపుల్, అదేవిధంగా ధర్మవరంలో ఒక చిన్న టెంపుల్ ఉంది దాన్ని అదేవిధంగా కొడంగల్లో ఒక పెద్ద టెంపుల్ వస్తుంది. అది తిరుమల దేవస్థానంకి అక్కడ కొన్ని మూలాలు ఉన్నాయని చెప్పేసి హిస్టరీ చెప్తుంది. సో దాన్ని కూడా మనం అక్కడ కూడా ఒక నిర్మాణం చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా కరీంనగర్,
ఇవన్నీ కూడా టెంపుల్స్ ఫస్ట్ ఫేజ్లో చేయటం జరుగుతుంది. ఇంకా చాలా ప్రపోజల్స్ వచ్చినాయి. అవన్నీ కూడా టీటీడీ తీసుకొని బాధ్యత తీసుకొని అవన్నీ కూడా జరగటం జరుగుతుంది. అట్లాగే సైన్స్ సిటీకి 20 acres ల్యాండ్ టీటీడీ ఇవ్వటం జరిగింది. వాళ్ళు ఇంతవరకు ఎలాంటి నిర్మాణాలు కానీ ఏం కానీ యాక్టివిటీస్ లేవు. సో దానికి మళ్ళీ మనం టీటీడీ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి బోర్డు నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా నూట 181 మంది ఎవరైతే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు ఒక రిప్రజెంటేటివ్ ఇచ్చినారు. మేము 20 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. మాకు రిటైర్మెంట్ కూడా దగ్గర వచ్చేస్తుంది. మాకు ఎలాంటి బెనిఫిట్స్ లేవు, మాకు సెన్స్లో అడ్మిషన్ లేదు, ఐడి లేదు, ఏమి లేదు అని అన్నారు. సో దాన్ని మేము బోర్డు దృష్టికి తీసుకొచ్చాము. వాళ్ళు కూడా దానికి ఒక కమిటీ వేసి దాన్ని ఎలా చేయాలి, ఏంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. ఇంకొకటి, ఈ టీటీడీలో ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారో వాళ్ళందరికీ 3 నెలలకు ఒకసారి శుభదం టికెట్లు ఇచ్చి వాళ్ళని దర్శనాలకి అలౌ చేయాలని చెప్పేసి కూడా బోర్డు నిర్ణయం తీసుకుంది ఫ్యామిలీస్తో. అట్లాగే రెవెన్యూ శాఖ మరియు విజిలెన్స్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి తిరుమలలో లైసెన్స్ లేని షాప్స్ మరి హాకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి, ఐడెంటిఫై చేసి. చాలా న్యూసెన్స్గా ఉంది అక్కడ. రోజు కొన్ని తట్టలు కొత్తగా వెలుస్తున్నాయి. వాటన్నిటి కూడా మనం స్ట్రీమ్ లైన్ చేయాలని చెప్పేసి తీసుకున్నాం. అదేవిధంగా వికలాంగులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో అది ఆన్లైన్లో బుకింగ్ చేసుకోమంటున్నారు. చాలామంది వాళ్ళకి ఆన్లైన్లో బుక్ చేసుకోవడం చేతగాక చాలామంది రాలేకపోతున్నారు. వాళ్ళకి కూడా ఆఫ్లైన్లో కూడా అలౌ చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన, ఒక రిప్రజెంటేషన్ వచ్చింది. దాన్ని కూడా అధికారులు దృష్టికి తీసి దాన్ని కూడా ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకుంటున్నాం. అట్లాగే టీటీడీ ఉద్యోగులకి గతంలోనే మనం బోర్డులో నిర్ణయం తీసుకోలేదు, కానీ బోర్డు దృష్టికి వచ్చింది వాళ్ళకి నేమ్ బ్యాడ్జ్ ఇవ్వాలి అనేది. ఇప్పుడు ఈరోజు కూడా డిస్కషన్ జరిగింది. దాన్ని అధ్యయనం చేసి ఎవరైతే టెంపుల్ పరిధిలో ఉంటారో, ఎక్కడైతే ఈ పిలిగ్రిమ్స్ ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళని హ్యాండిల్ చేసే వాళ్ళకి కంపల్సరీగా ఐడెంటిటీ బ్యాడ్జ్ పెట్టమని చెప్పేసి అధికారులను కోరాను. అదేవిధంగా బ్రేక్ దర్శనం ఏదైతే ఉందో దాన్ని ముందులో ఏఏడి ఉండేది 5:30-6 గంటలకి, ఈరోజు కూడా 5:30కి పెట్టారు. దాన్ని ట్రయల్ రన్లో మళ్ళీ ఓపెన్ చేయండి, 10 గంటలకు అంతే కుదరట్లేదు, చాలామంది కంప్లైంట్ చేస్తున్నారని మా దృష్టికి వచ్చింది. దాన్ని కూడా అధికారుల దృష్టి తీసుకొస్తే వాళ్ళు కూడా అధ్యయనం చేసి త్వరలోనే అది కూడా పరిష్కారం చేస్తాం. ఇక కాశీమఠం ఏదైతే ఉందో వాళ్ళకు కూడా నిత్యహారితిలో వాళ్ళకు కూడా ఇవ్వాలని చెప్పేసి ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకున్నాం. ఇకపోతే ఇంకొన్ని విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా మీకు సిపిఆర్ఓ కానీ వాళ్ళందరూ మీకు ఇస్తారు. ఈ గతంలో ఏర్పడిన అగమశాస్త్ర పండితులు ఎవరైతే ఉన్నారో సభ్యులు వాళ్ళని